శ్రావణ మాసంలో ఏం తినాలి ఏం తినకూడదో మీకు తెలుసా? శ్రావణ మాసం శివుడికి ఎంతో ప్రీతికరమైన పవిత్ర కాలమని మన అందరికీ తెలుసు. కానీ మనం తెలియకుండానే మలినమైన ఆహారం తీసుకుంటాం. ఇప్పుడు ఆ విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మాంసాహారం తీసుకోకూడదు, ఎందుకంటే అది హింస ఉన్న చోట భక్తి ఉండదు. రెండవది, ఉల్లిపాయ వెల్లుల్లి వంటివి ఎక్కువగా తీసుకోకూడదు, ఎందుకంటే ఇవి మనసులో అలసట నిరాశ అశాంతి తెస్తాయి, మన మైండ్ లో భక్తి నుంచి దూరం చేస్తాయి. మూడవది, బయట ఫుడ్ అనగా హోటల్ వంటలు జంక్ ఫుడ్ తీసుకోకూడదు, ఇవి శుద్ధత లేకపోవడం వల్ల మన ప్రార్థన దివ్యంగా ఉండదు. నాలుగవది, చల్లారిపోయిన అన్నం, ఇది తినడం వల్ల శక్తిని తగ్గిస్తుంది. ఐదవది మరియు చాలా ముఖ్యమైనది, మద్యం సిగరెట్ లాంటి అలవాట్లు. ఇప్పుడు ఏమి తినాలో చూద్దాం. మొదటగా పాలు, పెరుగు, నెయ్యి, ఇవి శివునికి ప్రీతికరమైనవి కాబట్టి మనం కూడా వీటిని భక్తితో తీసుకోవాలి. రెండవది, పండ్లు, ముఖ్యంగా అరటి, ద్రాక్ష, జామ, సీతాఫలం తినాలి, ఇవి ఉపవాస సమయంలో శరీరానికి తేలికగా శక్తివంతంగా ఉంటాయి. మూడవది, శనగలు, పల్లీలు, మినపప్పు, శనగపప్పు వంటి శక్తినిచ్చే పప్పులను తీసుకోవాలి, వీటిని పొడి రూపంలో మన వంటల్లో కూడా వాడవచ్చు. నాలుగవది, గోధుమ అవ్వ, సజ్జల రొట్టెలు, పాలకూర తరింపులు, పులిహోర వంటి ఇంట్లో వండిన వంటలు పవిత్రంగా శక్తివంతంగా ఉంటాయి. సాధారణ ఉప్పు కాకుండా సిందేవన ఉప్పు అనగా రాక్ సాల్ట్ వాడాలి, ఇది ఉపవాసాలకు కూడా శాస్త్రీయంగా అనుకూలం. ఈ శ్రావణ మాసం మనం పవిత్రంగా సరైన తీరులో ఈ ఛానల్ ద్వారా పాటిద్దాం. దీనికోసం వెంటనే ఇలాంటి మరెన్నో విషయాల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.